శ్రీరామచంద్రాయ నమః. శ్రీమద్ రామాయణము బాలకాండలో 45వ సర్గ. సముద్ర మథనం. విశ్వామిత్రుడు చెప్పిన కథ లక్ష్మణుడితో కూడా విన్నాడు రాముడు. ఎంతో ఆశ్చర్యపోయాడు. బ్రహ్మ ఋషి, అద్భుతమైన గంగావతరణం వినిపించావు. గంగా సముద్రాన్ని నిండించిన పుణ్యకథ చెప్పావు అన్నాడు. విశ్వామిత్రుడు చెప్పిన ఆ శుభ చరిత్ర తమ్ముడు తాను తలపోసుకుంటూనే ఆ రాత్రంతా గడిపేశాడు. పల్లున తెల్లవారింది. ఆహ్నికాలు అవి నెరవేర్చేసి విశ్వామిత్ర మహామునితో ఇలా అన్నాడు రాముడు. మునీంద్ర, పవిత్రంగా రాత్రి గడిచింది. వినదగిన పుణ్య కథ విన్నాం. నువ్వు చెప్పిన కథే తలపోసుకుంటూ ఈ రాత్రి క్షణంలా గడిపేశాం. ఇదిగో నావ సిద్ధంగా ఉంది. పుణ్యకర్ములైన ఋషులు ఎక్కడానికి తగినట్లు ఉందిది. సుఖంగా కూర్చోడానికి అన్నీ అమర్చి ఉంది. భగవంతుడివైన నిన్ను గుర్తించి నిమిషాల మీద సిద్ధం చేసి తెచ్చారిది. దీని మీద త్రిపదగా అయిన పుణ్యనదిని భాగీరథిని దాటి వెళదాం. రాముడు మహాత్ముడు. అతడు అన్న ప్రకారం విశ్వామిత్రుడు మునులతోనూ రామలక్ష్మణులతోనూ గంగానది దాటాడు. అంతమంది ఉత్తరం గట్టు చేరారు. సాగనంపడానికి వచ్చిన ఋషుల్ని గౌరవించి గంగా ఒడ్డుని విశాల నగరం చూశారు. రమ్యంగా ఉంది విశాల నగరం. దివ్యంగా ఉంది. స్వర్గంలా ఉంది. రామలక్ష్మణుల్ని వెంట పెట్టుకుని పట్నంలో ప్రవేశించాడు విశ్వామిత్రుడు. రాముడు అంజలి వందనం చేసి ఆ ఉత్తమ పట్టణం విషయం విశ్వామిత్రుణ్ణి అడిగాడు. మునీంద్ర, ఈ విశాల నగరం రాజవంశం గురించి వినాలనిపిస్తోంది. విశాల నగరం మహారాజు పురాతన చరిత్ర వినిపించాడు. విశ్వామిత్రుడు, రామ, నువ్వు అడిగిన దానికి ఇంద్రుడి కథ వివరించాలి. విను, శుభం కలిగిస్తుంది. అదంతా ఈ దేశం కథ చెబుతాను. పూర్వం కృతయుగంలో దితి కొడుకులు దైత్యులు మహాబలవంతులై ఉండేవాళ్ళు. అదితి కుమారులు దేవతలు కూడా వీర్యవంతులు ధార్మికులు అయి ఉండేవాళ్ళు. వీళ్ళందరికీ ఒక బుద్ధి పుట్టింది. రోగము, ముసలితనము, చావు లేకుండా ఉండడం ఎలాగా అని. అందుకని పాలసముద్రం చిలికి అమృతం తీయాలనుకున్నారు వాళ్ళు. అంతులేని బలవంతులు కనుక ఆ దేవాసురులు మందర పర్వతం కవ్వం చేశారు. వాసుకి సర్పం తాడు చేశారు. పాలసముద్రం మదించారు. 1000 సంవత్సరాలు పాలసముద్రం చిలికారు. తాడుగా ఉన్న వాసుకి నోళ్లలో నుంచి ఘోరమైన విషం కక్కాడు. మందర పర్వతం రాళ్ళు కొరలతో కరిచాడు. అగ్నిహోత్రం లాంటి హాలాహలం విషం పుట్టుకు వచ్చింది. దేవతలు, రాక్షసులు, మనుషులు ఇంతమందితోనూ జగత్తంతా తగలబడింది. రక్షణ కోసం దేవతలు పశుపతి శివుడు దగ్గరికి పరిగెత్తారు. త్రాహి త్రాహి అంటూ శరణు జొచ్చారు, మొరపెట్టారు. ప్రభువు దేవతల దేవుడు అయిన అతన్ని స్తుతించారు. అంతలో శంఖము చక్రము పట్టుకుని విష్ణుమూర్తి కూడా అక్కడ ప్రత్యక్షమయ్యాడు. నవ్వుతూ దేవతలతో కూడా కలిసి అతడును అందుకున్నాడు. దేవతలందరిలోనూ ముందు పుట్టిన వాడివి నువ్వు. అందుచేత దేవతలు చిలికిన సముద్రంలోంచి ముందు పుట్టింది నీది కనుక ప్రభు ఈ హాలాహలం మొదటి పూజగా స్వీకరించు
అన్నాడు. అంతర్ధానమయ్యాడు. దేవతల భయం చూశాడు శివుడు. విష్ణువు చెప్పిన మాట విన్నాడు. ఘోరమైన హాలాహల విషం అమృతం తాగినట్టు త్రాగేసి వెళ్ళిపోయాడు. తిరిగి దేవతలు రాక్షసులు సముద్రం చిలికారు. అప్పుడు ఏమైందో తెలుసా? కవ్వంగా ఉన్న మందర పర్వతం సముద్రంలో మునిగిపోయింది. పాతాళానికి వెళ్ళిపోయింది. దేవతలు విష్ణుమూర్తిని స్తోత్రం చేశారు. దేవా, సమస్త భూతాలికి, విశేషించి సమస్త దేవతలకి నువ్వే గతివి. మమ్మల్ని పాలించు, ఈ కొండపైకెత్తు అన్నారు. విన్నాడు విష్ణుమూర్తి. తాబేలు రూపం ధరించాడు. మందర పర్వతం వీపు మీద పెట్టుకుని సముద్రంలో శయనించాడు. లోకాత్ముడైన ఆ పురుషోత్తముడు మందర శిఖరం చేతులతో పట్టుకుని దేవతలతో తానున్ను సముద్రం చిలికాడు. అలా 1000 సంవత్సరాలు చిలికాక ఓం ప్రథమంగా దండక మండలాలతో ధన్వంతరి సముద్రంలో పైకి లేచాడు. ఇంకా చిలుకుతూ ఉంటే ఒక రసం పుట్టింది. అందులోంచి మంచి ఆడాళ్ళు పుట్టారు. అప్పట్లో నీళ్ళల్లో పుట్టిన రసంలోంచి పుట్టిన వాళ్ళు కనుక అప్సరసలయ్యారు. వాళ్ళు అందమైన అప్సరసలు 60 కోట్ల మంది పుట్టారు. వాళ్ళ పరిచారికలై పుట్టిన వాళ్ళకి లెక్క జమ లేదు. దేవతలు రాక్షసులు ఎవ్వళ్ళు కూడా అప్సరసలని పెళ్లాడలేదు. అందుచేత వాళ్ళందరూ సామాన్యులు అంటే సానులయ్యారు. అప్సరసల తరువాత సముద్రంలో వారుని అనగా సుర పుట్టింది. వరుణ కన్య వారుని భాగ్యవంతురాలు. నన్ను ఎవరు పరిగ్రహిస్తారు అంటూ పైకి వచ్చింది సుర. నిందించడానికి వీలులేంది వారుని. దితి కొడుకులు ఎవ్వరూ సురని పరిగ్రహించలేదు. అందుచేత వాళ్ళు అసురులయ్యారు. అదితి కుమారులు దేవతలు మాత్రం పుచ్చుకున్నారు. కనుకనే వాళ్ళు సురలయ్యారు. సురలు వారుని పుచ్చుకుని సంతోషించారు. వాళ్ళ శరీరం పులకరించింది. వారుని వెనక ఉచ్చైశ్రవం బయటికి వచ్చింది. గుర్రాలన్నిటిలోకి శ్రేష్టమైంది ఉచ్చైశ్రవం. తరువాత మణిరత్నం కౌస్తుభం పుట్టింది. కౌస్తుభం వెంట అమృతం వచ్చింది. అమృతం కోసం గొప్ప కులక్షయం సంభవించింది. అదితి కుమారులు దితి కొడుకుల్ని చంపారు. దితి కొడుకులు రాక్షసులు ఏకమైపోయారు. 3 లోకాలు మూర్ఛపోయిన మహాఘోర యుద్ధం జరిగిపోయింది. సర్వనాశనం దాకా వచ్చింది. అప్పుడు మహాబలవంతుడైన విష్ణుమూర్తి మోహిని మాయ చేశాడు. చప్పున అమృతం అపహరించాడు. అంతం లేనివాడు విష్ణుమూర్తి. పురుషోత్తముడు, లోకనాయకుడు. అతడికి ఎదురైన రాక్షసులందరూ ఆ యుద్ధంలో హతమారిపోయారు. ఘోరంగా జరిగింది దేవాసుర యుద్ధం. దేవతలు వీరులు రాక్షసుల్ని చంపేశారు. దేవతల నాయకుడు దేవేంద్రుడు దితి కొడుకుల్ని చంపేశాడతడు. అమృతం సంపాదించాడు. సంతోషించాడు. ఋషులతోనూ చారుణులతోనూ లోకాలు శాసించాడు. శ్రీమద్ రామాయణం బాలకాండలో ఇది 45వ సర్గ. 46వ సర్గ. మారుదా మారుదా. కుమారులు చచ్చిపోవడంతోనే దితి ఎంతో దుఃఖపడింది. భర్త కశ్యపుడి దగ్గరికి వెళ్ళింది. భగవంతుడా, బలవంతులైన నీ కొడుకులు నా కుమారులని చంపేశారు. అంచేత ఇంద్రుణ్ణి చంపగలిగిన కొడుకు కావాలి నాకు. దానికోసం దీర్ఘకాలం తపస్సు చేస్తాను.
అనుమతించు. ఇంద్రుణ్ణి చంపగలిగిన కుమారుణ్ణి ప్రసాదించు అంది. దితి ఎంతో దుఃఖంతో అన్న మాటలు విన్నాడు కశ్యపుడు. అలాగే కాని అన్నాడు. తపస్సే ధనం, నీకు శుభం కలుగుతుంది. శుచిగా మాత్రం ఉండు. ఇంద్రుణ్ణి చంపే కుమారుణ్ణి కంటావు. శుచిగా 1000 సంవత్సరాలు నిండేసరికి నా వల్ల కొడుకుని కంటావు. 3 లోకాలు పాలిస్తాడు వాడు అన్నాడు. చేత్తో ఆమె ఒళ్ళంతా నిమిరాడు. నీకు భద్రమవుతుంది అని ఆశీర్వదించి తపస్సుకు వెళ్ళిపోయాడు. సంతోషించింది దితి. భర్త వెళ్ళిపోయాక కుశప్లవం వెళ్ళి దారుణమైన తపస్సు చేసింది. దితి తపస్సు ప్రారంభించగానే 1000 కళ్ళ దేవేంద్రుడు ఆమె దగ్గరికి వచ్చాడు. ఎన్నో మంచి గుణాలతో ఆమె పరిచర్య చేశాడు. అగ్నిదర్భలు, సమిధలు, నీళ్లు, పళ్ళు, కందమూలాలు, ఇంకా ఆమె ఏమి కోరితే అవి తెచ్చి ఇచ్చేవాడు. ఆమె ఒళ్ళు పట్టేవాడు. ఆయాసం పోగొట్టేవాడు. ఎల్లప్పుడూ కనిపెట్టుకొని ఉండి సేవ చేసేవాడు. అలా అన్నాళ్ళు కొలువు చేశాడు. ఇక 1000 ఏళ్ళు నిండడానికి పట్టుమని 10 ఏళ్ళు మాత్రం కొరదా ఉన్నాయి. నాయనా, దేవతాలోకాల్లో శ్రేష్ఠుడిపోయి నువ్వు. దితి సంతోషిస్తూ దేవేంద్రునితో అంది ఒకనాడు. నీకు భద్రమవుతుంది. నీ తండ్రిని యాచించాను. 1000 సంవత్సరాలు గడిచాక నాకు కొడుకు పుడతానని వరమిచ్చాడు బాబు. ఆయన మరీ 10 ఏళ్ళు మాత్రం నేను తపస్సు చేస్తే చాలు, నీకు తమ్ముడు పుడతాడు. నిన్ను గెలవాలని చూస్తాడు తండ్రి. వాడు కాని వాణ్ణి బోధపరచి సమాధానపరుస్తాను. తమ్ముడితో కలిసి 3 లోకాలు జయిస్తావు నువ్వు. విచారమే ఉండదు నీకు. ఇంద్రుడికిలా చెప్పి ఆవాల పట్టపగలు 2 జాములప్పుడు కాళ్ళకేసి తల పెట్టుకుని పక్క మీద ఒళ్ళు మరిచి నిద్రపోయింది దితి. అశుచిగా కాళ్ళవైపు జుత్తు, తలతట్టు, పాదాలు పెట్టుకు పడున్న దితిని చూచాడు దేవేంద్రుడు. నవ్వుకున్నాడు, సంతోషించాడు. వెంటనే ఆమె శరీరం రంధ్రంలో ప్రవేశించాడు. కడుపులో బిడ్డని 7 ముక్కలు చేసి నరికేశాడు. 100 అంచుల వజ్రాయుధంతో ముక్కలవుతూ కడుపులోని శిశువు సుస్వరంతో ఏడ్చాడు. మారుదా మారుదా అంటే ఏడవకు ఏడవకు అంటూనే నరికేశాడు దేవేంద్రుడు. చంపకు చంపకు అంటూనే మేలుకుంది దితి. తల్లి మాట మీద గౌరవం కొద్దీ బయటికి వచ్చేశాడు దేవేంద్రుడు. చేతులు జోడించి ఆమె ముందు నుంచున్నాడు. అమ్మా, అశుచిగా కాళ్ళవైపు జుత్తు పెట్టుకు నిద్రపోయావు కనుకనే నాకు అవకాశం దొరికింది. యుద్ధంలో నన్ను చంపడానికే పుట్టబోతున్నాడు నీ కొడుకు. అందుకని 7 ముక్కలు చేసి నరికేశాను. దేవి, నన్ను మన్నించు అన్నాడు. శ్రీమద్ రామాయణం బాలకాండలో ఇది 46వ సర్గ. 47వ సర్గ. మరమ్మత్తులు 7. మరుత్తులు 7. తన కడుపులో బిడ్డ 7 ముక్కలు కాగానే దితి దుఃఖపడింది. అంతలోనే తమాయించుకుని దుర్దర్శుడైన దేవేంద్రుడితో ఇలా అంది. ఇంద్ర, నా అపరాధం వల్లే నా గర్భం 7 ముక్కలై వ్యర్థమైపోయింది. ఇందులో నీ అపరాధం ఏమీ లేదు. పోయిందేదో పోయింది. అయితే నువ్వు నాకు ఒక మేలు చేయాలిప్పుడు. ఈ 7 ముక్కలు 7 మరుత్తులు కావాలి. 7 మరుత్తులు
లోకపాలకులు కావాలి బాబు. ఈ 7 ముక్కలు నా 7గురు కొడుకులై దివ్య రూపులై ఉండాలి. మారుతులన్న పేర వాయువులికి అధిదేవతలై దేవలోకాల్లో ఉండాలి. ఒకడు బ్రహ్మలోకంలోనూ మరొకడు ఇంద్రలోకంలోనూ ఉండాలి. మూడోవాడు గొప్ప కీర్తి కలిగి వాయువు అని ప్రసిద్ధితో అంతరిక్షంలో ఉండాలి. తక్కిన 4 నీ శాసనంతో దేవతలై నువ్వున్న పేరుతోనే మారుతూ అనిపించుకుని 4 దిక్కులా విహరిస్తూ ఉండాలి. ఇదే నా అభిలాష. నీకు శుభం కలుగుతుంది. దితి మాటలు విని చేతులు జోడించాడు దేవేంద్రుడు. అమ్మా, నువ్వు చెప్పినట్టే జరుగుతుంది. సందేహించకు. నీకు మంచే కలుగుతుంది. నీ కుమారులు దేవతలై సంచరిస్తారు అన్నాడు. తల్లి కొడుకులు తపోవనంలో అలా నిశ్చయానికి వచ్చారు. కృతార్థులై స్వర్గానికి వెళ్ళిపోయారు. రామ, ఇది ఇలాగే విన్నాం మేము. తపస్సిద్ధి పొందిన దితిని లోగడ దేవేంద్రుడు సేవించిన కుశప్లవమే ఇది. విశాల నగరమని పేరు పడిందిప్పుడు. ఇక్ష్వాకుడికి అలంబుస గర్భంలో విశాలుడని కుమారుడుండేవాడు. అదిగో ఆ విశాలుడే ఇక్కడ విశాల నగరం కట్టాడు. విశాలుడి కొడుకు హేమచంద్రుడు. మంచి బలవంతుడతడు. హేమచంద్రుడి కొడుకు సుచంద్రుడు. సుచంద్రుడి కొడుకు ధూమ్రాశ్వుడు. అతడి కొడుకు సృంజయుడు. సృంజయుడి కొడుకు సహదేవుడు. సహదేవుడు మంచి ప్రతాపవంతుడు, శ్రీమంతుడు. అతడి కొడుకు కుష్వాశ్వుడు. కుష్వాశ్వుడి కొడుకు సోమదత్తుడు, ప్రతాపవంతుడు, మంచి తేజోవంతుడును అతడు. అతడి కుమారుడు కాకుత్సుడు. కాకుత్సుడి కుమారుడు సుమతి. ఈ సుమతే ఇప్పుడు ఈ విశాల నగరం పాలిస్తున్నాడు. మహా తేజశాలి ఇతడు. దేవతలతో సమానమైన వాడు. దుర్జయుడు. విశాల నగరం రాజులు ఇక్ష్వాకువు అనుగ్రహం వల్ల వీర్యవంతులుగాను ధార్మికులుగాను మహాత్ములుగాను చిరకాలం జీవిస్తున్నారు. రామా, ఇవాళ రాత్రి ఇక్కడే ఉందాం మనం. రేపు ఉదయం జనక మహారాజుని చూడడానికి వెళ్ళవచ్చు అన్నాడు. ఇంతలో విశ్వామిత్రుడు వచ్చిన వార్త విన్నాడు. విశాలరాజు సుమతి ఋత్వీజులతోనూ బంధువులతోనూ ఎదురు వచ్చాడు. పూజించాడు. చేతులు జోడించి క్షేమం విచారించాడు. మునీంద్ర, అనుగ్రహించావు. నా దేశం వచ్చి దర్శనమిచ్చావు. ధన్యుణ్ణయ్యాను. నా అంత ధన్యుడు మరొకడు లేడు అన్నాడు. శ్రీమద్ రామాయణం బాలకాండలో ఇది 47వ సర్గ. 48వ సర్గ. గౌతమాశ్రమం. మునీంద్ర, నీకు శుభం కలగాలి అడిగాడు సుమతి. ఈ కుమారులు ఇద్దరు దేవతల వంటి పరాక్రమవంతులు, వీరులు. ఏనుగు గున్నల్లాగా, సింహం కొదమల్లాగా నడుస్తున్నారు. పెద్ద పులుల్లా ఉన్నారు. ఆబోతుల్లా ఉన్నారు. తామర రేకుల్లా ఉన్నాయి నేత్రాలు. కత్తులు, అమ్ముల పొదలు, ధనస్సులు ధరించి ఉన్నారు. అందానికి అశ్వనీ దేవతల్లా అగుపిస్తున్నారు. నునుగు మీసాల తొలి యవ్వనంలో ఉన్నారు. బుద్ధి పుట్టి దేవలోకం నుంచి భూమికి దిగిన దేవతల్లా ఉన్నారు. కాలినడకని ఇక్కడికి ఎలా వచ్చారు వీళ్ళు? ఎందుకు వచ్చారు? ఎవరి కోసం వచ్చారు? ఒడ్డు పొడుగులోనూ ఇంగిత చేష్టల్లోనూ ఇద్దరు
ఒక్కలాగే ఉన్నారు. ఆకాశం మీద సూర్యచంద్రుల్లాగా మా దేశానికి శోభ కలిగిస్తున్నారు. మంచి ఆయుధాలు ధరించిన ఈ వీరులు అడుగుపెట్టడానికి అనువు కాని అడవి దారిలో ఎందుకు వచ్చారు? దీని యథార్థం వినాలని కోరుతున్నాను అన్నాడు. సుమతి అడిగిందంతా విన్నాడు విశ్వామిత్రుడు. రామలక్ష్మణులు సిద్ధాశ్రమం రావడము, రాక్షసుల్ని చంపడము, యావత్తు వైనము వినిపించాడు. ఇప్పుడు మిథులకి వెళుతున్నామని చెప్పాడు. సంతోషించాడు సుమతి. సత్కార యోగ్యులు, బలవంతులు, ఉత్తమ అతిథులు అయిన రామలక్ష్మణుల్ని యథావిధిగా పూజించాడు. అతడి పరమ సత్కారం స్వీకరించారు రామలక్ష్మణులు. అక్కడ ఆ రాత్రి వెళ్ళబుచ్చారు. వేకువనే లేచి మిథిలకి ప్రయాణమయ్యారు. మిథిల చూసి ఎంత బాగుందో అంటూ మునిలందరూ మెచ్చుకున్నారు. మిథిల సమీపంలో ఒక ఆశ్రమం అవుపడింది. పురాతనమైన ఆశ్రమం అది. నిర్జీనంగా ఉంది, శూన్యంగా ఉంది. అయితే రమ్యంగా ఉంది. చూశాడు రాముడు. విశ్వామిత్రుణ్ణి అడిగాడు. మునీంద్ర, శ్రీమంతంగా ఉంది ఈ ప్రదేశం. ఆశ్రమంలా అవుపిస్తోంది. మునులు వదిలేసినట్టు ఉంది. ఏమిటిది? పురాతనమైన ఈ ఆశ్రమం ఎవరిదో? రామా, సంతోషంగా ఉందయ్యా. రాముడు అలా అడగ్గానే వాక్య విశారదుడైన విశ్వామిత్రుడు అందుకున్నాడు. అవును, ఇది ఆశ్రమ స్థానమే. ఎవరిదో చెబుతాను విను. ఏ మహాత్ముడి కోపం వల్ల ఇది శాపం పాలయ్యిందో ఆ కథంతా వివరిస్తాను, ఆలకించు. పూర్వం ఇది మహాత్ముడైన గౌతమ ముని ఆశ్రమం. ఆ దినాల్లో దివ్యంగా ఉండేది. దేవతలు కూడా వచ్చి పూజించి వెళ్ళేవాళ్ళు. భార్య అహల్యతో కూడా గౌతముడు అన్ని సంవత్సరాలు తపస్సు చేశాడిక్కడ. 1000 కళ్ళ దేవేంద్రుడు ఒకనాడు గౌతముడు ఆశ్రమంలో లేని అంతరం కనిపెట్టి ఆ వేషంలో అహల్య దగ్గరికి వచ్చాడు. చుక్కాని చుక్క, చక్కని చుక్క. మనస్సు పుట్టిన వాళ్ళు ఋతు సమయం కోసం కనిపెట్టుకు కూచోరు. అందమైన నడుం నీది, రా, నీతో సంగమం కోరుతున్నాను అన్నాడు. దుర్బుద్ధి అహల్య మునివేషంలో వచ్చిన అతన్ని తెలుసుకుంది. దేవేంద్రుడి మీద ఉన్న కుతూహలం కొద్దీ అంగీకరించింది. ఇద్దరూ క్రీడించారు. కృతార్థమైన అంతరాత్మతో అహల్య అంది, ప్రభు, దేవతల్లో శ్రేష్ఠుడివి నువ్వు. కృతార్థురాలనయ్యాను. ఇక్కడ్నుంచి శీఘ్రంగా వెళ్ళిపో. సమానం ప్రసాదించే వాడివి నువ్వు. దేవేంద్ర, నిన్ను నన్ను సర్వదా రక్షించుకో. మంచి పెరుదులు నీవి. నవ్వుతూ అందుకున్నాడు దేవేంద్రుడు. తృప్తిగా ఉంది నాకు, వెళుతున్నాను అన్నాడు. అహల్యతో సంగమం చేసిన భయంతో గౌతముడు వచ్చేస్తాడేమో అని శంకిస్తూ త్వరగా పర్ణశాల నుంచి బయలుదేరాడు దేవేంద్రుడు. అయితే అంతలోకే వచ్చేశాడు గౌతముడు. దేవతలు, దానవులు కూడా ఎదురించలేని మహాముని అతడు. వల్ల మాలిన తపోబలం కలవాడు. నదిలో అప్పుడే స్నానం చేసి అగ్నిహోత్రుడిలా వెలిగిపోతున్నాడు. చేతిలో సమిదలు, దర్భలు ఉన్నాయి. దేవేంద్రుడికి ముఖాముఖి తారసిల్లాడు. చూసి గతుక్కుమని పోయాడు దేవేంద్రుడు. చిక్కితే మొహంలో నెత్తురు చుక్క లేదు. అచ్చంగా తనలాగే మునివేషంలో ఉన్న దేవేంద్రుణ్ణి చూచాడు గౌతముడు. చెడ్డ పని చేశాడని గ్రహించేశాడు. మండిపడ్డాడు. దుర్మతి, నా వేషం వేసుకున్నావు, చెయ్యరాని పని చేశావు. అంచేత
విఫలుడివై అన్నాడు. విఫలుడివైపు ఓ అన్నాడు. కోపంతో అతడు అలా అనడమే తడువు ఇంద్రుడి బీజాలు తెగి కింద పడిపోయాయి. ఇంద్రుణ్ణి శపించేసి అహల్యని కూడా శపించాడు గౌతముడు. ఈ ఆశ్రమంలో ఎన్నో వేల సంవత్సరాలు పడి ఉండు. ఎవ్వరికీ కనబడకుండా బుగ్గిలోనే పడుకో. ఆహారం లేకుండా గాలి మీద బతుకు. తపస్సు చేసుకుంటూ కాలం వెళ్ళబుచ్చు. దశరథుడి కొడుకు రాముడు ఘోరమైన ఈ అడవిలో ఎప్పుడు అడుగు పెడితే అప్పుడు పరిశుద్ధరాలవవుతావు. దుర్మార్గురాలా, రాముడికి ఆతిథ్యమిచ్చి లోభమోహలు విడిచిపెట్టి అప్పుడు నా ముందు సంతోషంతో నీ శరీరంతో నిలబడతావు అన్నాడు. మహాతపస్సు చేసి మహా తేజోవంతుడైన గౌతముడు చెడు నడత నడిచిన అహల్యని శాపం పెట్టి ఈ ఆశ్రమం వదిలేశాడు. సిద్ధులు చారణులు సేవించి హిమాలయ పర్వతం పుణ్యశిఖరం మీదికి వెళ్ళిపోయి తపస్సు చేసుకుంటున్నాడు. శ్రీమద్ రామాయణం బాలకాండలో ఇది 48వ సర్గ.